వెలుగులో మిగతా వార్తలు. ఎవరి లెక్క వారిదే, డబుల్ డిజిట్ మాకంటే మాకే అని 3 పార్టీల ధీమా. 13 సీట్లు పక్కా అంటున్న కాంగ్రెస్, 12 సీట్లలో గెలుస్తామని చెబుతున్న బీజేపీ, 12 నుంచి 14 సీట్లు సాధిస్తామంటున్న బీఆర్ఎస్. జూన్ 4వ తేదీన రిజల్ట్, అప్పటిదాకా ఉత్కంఠ. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై చర్చ మొదలైంది. పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్న 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ డబుల్ డిజిట్ సీట్లు మాకంటే మాకే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ 3 పార్టీల ముఖ్య నేతలు పోలింగ్ శాతానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని లెక్కలేసుకుంటున్నారు. గతంలో లాగే ఈసారి కూడా రూరల్ ఏరియాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఓటర్లు మాకే అండగా నిలిచారంటూ 3 పార్టీల నేతలు చెబుతున్నారు. సో ఇక్కడ సరే, ఇప్పుడు మిగతా పార్టీల లెక్కలు కాంగ్రెస్, బీజేపీలు ఎట్లున్నా ఈ 12 నుంచి 14 సీట్లు సాధిస్తామన్న బీఆర్ఎస్ అనేది పెద్ద బోగస్. వాళ్ళకు వచ్చేది పెద్ద గుండు సున్నా. మెదక్లో కూడా గెలిచే అవకాశం లేదు. రాసి పెట్టుకోండి మీరు, మెదక్లో కూడా నో ఛాన్స్. 3rd ప్లేస్ వాళ్ళు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ మారిపోయింది. సో కేసీఆర్కి వచ్చేది పెద్ద గుండు సున్నా. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి అన్నది ఇక్కడ పాయింట్. నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం చూస్తే నాకు అనిపించింది, వాళ్ళు ఏ నియోజకవర్గాలు అయితే వాళ్ళ చిట్చాట్లో మాట్లాడిరని చెప్తున్నారో, మేము గెలుస్తామని చెప్తున్నారో, అందులో కూడా కొన్ని మైనస్ కాబోతున్నాయి. వాళ్ళు మల్కాజ్గిరిని పెట్టలే, కరీంనగర్ని పెట్టలే. సో అవన్నీ కూడా బీజేపీ అకౌంట్లో పడబోతున్నాయి. వాళ్ళు పెట్టిన దాంట్లో కూడా కొన్ని మహబూబ్ నగర్ కానీ, చేవెళ్ళ కానీ, మెదక్ కానీ ఇట్లాంటి నియోజకవర్గాల్లో చాలా టఫ్ ఉన్నది, మేము గెలుస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా మనం గమనిస్తే 8 నుంచి 9 సీట్లకి కాంగ్రెస్ పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ మిగతా స్థానాలను 7 నుంచి 8 సీట్లు కైవసం చేసుకునే అవకాశం కనిపెడుతున్నది. బీజేపీ 0 స్థానాలు బీఆర్ఎస్కి రాబోతున్నాయి. 8-8-0 వస్తుందా, లేదు 9-7-0 వస్తుందా, లేదు 10-6-0 వస్తుందా చూడాలి. మరి ఎట్లుంటుంది ఈ లైన్లోనే ఉంటుంది. నెంబర్ 1-2 స్లైట్ అటు ఇటు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలోనే వాళ్ళే పంచుకుంటారు. ఇక్కడ నాకు తెలిసి ఏ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడున్న సీట్ల ప్రకారంగా ఏ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. బీజేపీ ఇంకా భయంకరంగా గెయిన్ అయ్యే అవకాశాలే కనబడతా ఉన్నాయి. వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతున్నది ఎలక్షన్. రెండోది, కాంగ్రెస్ డబుల్ డిజిట్ సాధిస్తే 10 సీట్లు వస్తే వాళ్ళు నిలబడ్డట్టే. సరే 9 వచ్చినా పర్లేదు అని అనుకోవచ్చు, కానీ 8 సీట్ల కంటే మరీ తగ్గితే కాంగ్రెస్ పట్ల ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, మా పరిపాలనని సరిగ్గా చేయట్లేదని వాళ్ళు భావించుకోవాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ గురించి వదిలేయండి. ఇక 0 వస్తాయి వాళ్ళకి. 0 వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది మనం భవిష్యత్తులో చూడాల్సిందే.